తెలంగాణ తల్లి చుట్టూ రాజకీయం రాజుకుంది. ఓవైపు కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి సచివాలయంలో ఏర్పాటు చేస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పాత విగ్రహాన్ని మేడ్చల్ వేదికగా ఆవిష్కరిస్తోంది. కొత్త రూపం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉద్యమ సమయంలోని తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తోంది. అయితే ప్రభుత్వం బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ తల్లికి ఇప్పటివరకు అధికారిక గుర్తింపు లేదని, తాము తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త విగ్రహాన్ని రూపొందించామంటున్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. అధికారులంతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావడం, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు కూడా ఇవాళ కావడంతో సాగర తీరంలో గ్రాండ్ గా ఈవెంట్ చేస్తోంది. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపురేఖలపై వివాదం చెలరేగిన, విమర్శలు గుప్పించినా రాష్ట్ర ప్రభుత్వం విగ్రహ ఆవిష్కరణకు ముందుకు వెళ్లింది. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి భిన్నంగా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తామని గతంలో చెప్పినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి భిన్నంగా కొత్త విగ్రహ రూపాన్ని మార్చారు. గత విగ్రహ రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించామని కాంగ్రెస్ సర్కారు చెబుతోంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఈ తెలంగాణ తల్లి రూపాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ చిత్రీకరించగా, ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం 20 అడుగుల కాంస్య విగ్రహంగా మలిచారు. పాత విగ్రహం గులాబీ రంగు చీరకట్టుతో కిరీటం, నగలు, చేతిలో బతుకమ్మ పట్టుకుని మరో చేతిలో మొక్కజొన్న, జొన్న కంకులు పట్టుకుని ఉండగా, కొత్త రూపంలో సాధారణ ఆడపడుచు చేతిలో మొక్కజొన్నలు, సజ్జ కంకులు పట్టుకుని మరొక చేతితో అభయమిస్తున్నట్లుగా రూపొందించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుకుంటూ మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వం పేర్ల మార్పు, విగ్రహాల మార్పులపై కాకుండా ప్రజా సమస్యలపై పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనుండగా, మరోవైపు మేడ్చల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆవిష్కరించనున్నారు.